పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. గత లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ ఆరోపించారు. ఓటు ప్రతి ఒక్కరి హక్కు అంటూ నినాదాలు చేశారు ఎంపీలు. అటు బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై ఎంపీలు మండిపడ్డారు. ఓటు చోరీ జరిగిందంటూ ఇండియా కూటమి ఎంపీలు నిరసన బాట పట్టారు. పార్లమెంట్ ఆవరణలో ఓట్ల చోరీపై ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఓటర్ జాబితాలో 124 సంవత్సరాల వయసు గల ఓటర్గా నమోదైన మింటాదేవి పేరున్న టీషర్ట్లను ధరించారు. టీషర్టు వెనుక భాగంపై 124 నాట్అవుట్ అంటూ ముద్రించారు. ఈసీకి కేంద్రానికి వ్యతిరేకంగా ప్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. పలువురు ఎంపీలు మెడలో ఉల్లిపాయ దండలు వేసుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. ఒక వ్యక్తి ఒక ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన అవకాశమని, దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉందన్నారు లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ. దీనిపైనే తాము పోరాడుతున్నామని, ఇంకా చూపించాల్సింది మిగిలే ఉందన్నారు రాహుల్ గాంధీ. सिर्फ एक सीट नहीं है, बहुत सारी सीट्स ये नेशनल लेवल पे किया जा रहा है, सिस्टमैटिकली किया जा रहा है. इलेक्शन कमीशन जानता है, हम जानते हैं. पहले सबूत नहीं था, अब क्लियरली सबूत है. हम कॉन्स्टिट्यूशन की रक्षा कर रहे हैं. वन मैन वन वोट कॉन्स्टिट्यूशन का फाउंडेशन है और इलेक्शन कमीशन की ड्यूटी है कि वो वन मैन वन वोट इन्फोर्स करें, और उन्होंने नहीं किया है. उन्होंने अपनी ड्यूटी नहीं की. तो हम सिर्फ कॉन्स्टिट्यूशन को प्रोटेक्ट कर रहे हैं, उसकी रक्षा कर रहे हैं, संविधान की रक्षा कर रहे हैं, और हम करते रहेंगे, हम रुकेंगे नहीं. ऐसे तो बहुत अनलिमिटेड केसेस हैं, अभी पिक्चर बाकी है. కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల కమిషన్ బీజేపీ ఏజెంట్లాగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మోదీ మేనేజ్మెంట్ చేసి ప్రధాని అయ్యారన్నారు. ఎన్నికల సంఘంపై పార్లమెంట్లో చర్చించడానికి బీజేపీ అంగీకరించడం లేదన్నారు. రాజ్యాంగాన్ని కాపాడే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ కు మాత్రమే ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబడాలి అంటే ఎలక్షన్ కమిషన్ న్యూట్రల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఎన్నికల కమిషన్ బీజేపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నట్టుగా క్లియర్ గా రాహుల్ గాంధీ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేసిర్రు. ఈ మింటాదేవి అనే ఒక ఓటర్ నమోదు కార్యక్రమం చేసుకురు. ఈమె వయసు 124 ఏళ్ళు ఓటర్ లిస్ట్ ప్రకారం. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ మాదిరిగా ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ 100% 50 పైచిలకు ప్రజలచే ఓట్లు చేయించుకొని ప్రధానమంత్రి కాలే, మేనేజ్మెంట్ పాలిటిక్స్ చేసి ప్రధానమంత్రి అయిండు. పార్లమెంట్ సెషన్ లా ఒక్కరోజు కూడా ఎలక్షన్ కమిషన్ పై చర్చ చేయడానికి ఒప్పుకోలేదు. ఈ నిరసనలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా, ప్రియాంక సహా ఇతర ఎంపీలు పాల్గొన్నారు.